హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శాంతి. ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ప్రజెంట్ 155 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ స్టార్ట్ చేశాను. సో నేను జాబ్ చేస్తాను అండ్ ఐ మ్యారీడ్. ఐ హ్యావ్ ఎ కిడ్. తన పేరు సహస్ర. మేము హైదరాబాద్లో ఉంటాం. ఇన్ షార్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసాను, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ బ్లాగ్. ఎక్కడ నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. సో 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని అనుకున్నాను. అండ్ ఇవాళ మేము ఏం చేస్తున్నాం అంటే సహస్రాయిని ఒక డిఐవై చేస్తున్నాం. సహస్రాయి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. సహస్ర చెప్పు, నీ పేరేంటి? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ అండి. మనం ఏం చేస్తున్నాం ఇవాళ? ఓకే, దేని మీద చేస్తున్నాం పెయింటింగ్? ఎస్. సో నా దగ్గర ఇది ఒక ఓల్డ్ డ్రెస్ ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ డ్రెస్ తీసుకుని కూడా 2 years అవుతుంది. యూజ్ చేశాను, కానీ వెరీ ప్లెయిన్ కదా, చాలా ప్లెయిన్గా ఉంది. సో దీని మీద ఏదైనా బ్లాక్ ప్రింట్ లాగా వెయ్యాలి అని అనుకున్నాను. బ్లాక్ ప్రింట్ వచ్చేసి పొటాటో కట్ చేసి ఫ్లవర్ షేప్లో చేయాలి అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు నేను. కట్ చేస్తున్నానండి పొటాటో షేప్ కోసం. సో నేను కుకీ కటర్ తీసుకున్నాను. మీ దగ్గర కుకీ కటర్ ఉంటే ఫైన్. కుకీ కటర్ లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా బ్యాంగిల్ కానీ చిన్న బ్యాంగిల్, నేను పెద్దది చూపిస్తున్నాను, బట్ చిన్న బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ చేసి షేప్ చేయొచ్చు. సో దీని మీద ఈ షేప్తో ఫస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసేస్తాను అన్నమాట. ట్రై చేస్తాను కట్ చేయడానికి, ఎప్పుడు చేయలేదు, బట్ వస్తుందని అనుకుంటున్నాను. మా మమ్మీ చెప్పనా? ఇది ఫస్ట్ టైం చేస్తుంది. అదే అందుకే చెప్తున్నా, డౌట్గా వస్తుందో రాదో తెలియదు నాకు అని. ఈరోజు మా మమ్మీకి ఆఫీస్కి హాలిడే, లేకపోతే ఈ వీడియో రాదు. అవునండి, సాటర్డే సండే ఆఫ్. సో అందుకే వీడియో చేస్తాను అనమాట. సో ఫ్లవర్ షేప్ వచ్చేసింది, చూసారా? బాగుంది కదా. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఇది అనుకుందాం. అట్లా హోల్ పెట్టాలి మనమైతే. ఫస్ట్ మా మమ్మీ పెయింటింగ్ వీడియో అంది. అట్లనే పెయింటింగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్గానే ఉంది. సో ఇప్పుడు ఇలా కొంచెం కొనలు పెడుతున్నాం అన్నమాట, ఎందుకంటే కొంచెం షేప్ తెలియడానికి ప్రింట్ వేసినప్పుడు. అవును కదా. సో మాయిశ్చర్ వస్తూనే ఉంటుంది, పొటాటో కదా. సో మీకు కనిపించకపోతే అలా కొంచెం టిష్యూ పక్కన పెట్టుకొని ట్యాప్ చేసుకుంటూ ఉండండి. నాకు తెలుసు డిఐవై అంటే దీనికన్నా బయట కొనుక్కుంటే పోతుంది అని అనిపిస్తుంది, బట్ పిల్లలతో యాక్టివిటీ చేపియాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇదిగోండి, నేను అక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను అనమాట, పర్ల్ కలర్. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీరు వేయాలనుకుంటే. సో గ్రీన్ కదా టాప్, సో వైట్ కలర్ బాగుంటుందని నేను వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ అయితే నువ్వు బ్లాక్ నువ్వే వేయద్దు, సరేనా? సరే ఇట్లా దీనికి ఇట్లా సహస్ర వేసి చూపిస్తుందంట. నేను మొత్తం ఫాస్ట్గా వేయాలి. అటు కూడా అన్నిటికీ బటన్స్ అన్నిటికీ ఎక్కువే ప్రింట్ వేసినప్పుడు కనిపించాలి కదా. తుడుచుకో, తుడుచుకో. ప్రింట్ వాడాలి కదా, అది కూడా ఒకటే. సో ఇలా వేసిన తర్వాత బ్లాక్ చూడు. ట్రూత్ 1 2 3. కదిలికు వదులు. హోప్ఫుల్లీ పడుంటుందని అనుకుంటున్నా. నేను కూడా. చూడండి, చూసారా ఎంత మంచిగా వచ్చిందో? కనిపిస్తుందా? ఇది వైట్ కలర్ అని చెప్పి ఎల్లో స్టిక్కీ నోట్స్ మీద వేసాం, బట్
ఇప్పుడు డైరెక్ట్గా యూనో డ్రెస్ మీద వేసి చూపిస్తాను. సో ఇప్పుడు డ్రెస్ తీసుకున్నాను, ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలనేది మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మిడిల్లో ఒక లైన్ మార్క్ చేస్తాను, తర్వాత ఆల్టర్నేటివ్ మార్క్ చేస్తాను అనమాట. చూడండి, చూడండి. మార్క్ చేయడానికి బయదవి క్రేయాన్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది, చాక్ పీస్ ఉంటే చాక్ పీస్, క్రేయాన్ ఉంటే క్రేయాన్, స్కెచ్ ఉంటే స్కెచ్. స్కెచ్ తెయ్యను, స్కెచ్ తేయదు కదా, ఏదైనా పర్వాలే. సో ఈ రెండింటికి మధ్యలో ఏమిద్దాం, ఆల్టర్నేటివ్ వచ్చేగా ఏమేద్దాం, ఫ్లవరేమ్మా. ఈడ కూడా ఫ్లవరేనా? ఆ డిస్టెన్స్లో ఒక్కొక్క ఫ్లవర్ బ్లాక్ వేసుకుంటా వెళ్ళిపోవాలి. సో ఇదిగోండి, క్రేయాన్ పెట్టి మార్క్ చేసుకున్నాను ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలి అనేది. సో ఓవరాల్గా ఇప్పుడు మార్క్ చేసిన దగ్గరల్లా ఒక ఫ్లవర్ బ్లాక్ వేస్తాం అనమాట. సో సహస్ర ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తుంది? మొత్తం అయినా అన్ని పెటల్స్కి ఫాస్ట్గా పెయింట్ డ్రై అయిపోతుంది. సో జస్ట్ ఓల్డ్ది ఏదో ఒకటి, కోర్స్ హైదరాబాద్లో ఉంటే బిర్యానీలు ఆర్డర్ చేస్తాను కదా, అదనమాట. ఐ మీన్ వాష్ చేసింది. దాని మీద పర్ల్ కలర్ పెయింట్ వేసాను, కొంచెం 1 డ్రాప్ ఆఫ్ వాటర్ వేసాను. వేసిన తర్వాత చాలు. ఆగు ఇక్కడే ఫస్ట్ వదిలే, నువ్వు చెయ్యదులే. తీస్తుంది. మూమెంట్ ఆఫ్ ట్రూతా చూద్దామా? ఎగ్జైటింగ్గా సహస్ర, ఎప్పుడు చేయలేదు మేము. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. 1 2 3 go. Cute little flower. సో అదనమాట. అలా మిగతా ఫ్లవర్స్ అన్నీ వేసి చూపిస్తాం. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాం అనమాట. సేమ్ ఎక్కడెక్కడైతే మార్క్ చేసాం అక్కడ వేసుకుంటూ వస్తున్నాం అనమాట. అవును, వెరీ గుడ్ జాబ్ సహస్ర. సో అలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాం అండ్ చిన్నగా నిదానంగా లిఫ్ట్ చేయి సహస్ర. చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంక తీ, చాలు, పడే ఉంటుంది అదనమాట. సో ఈ మిగిలినవి కూడా వేసాక మళ్ళీ వీడియోలో చూపిస్తా. సో అయిపోయిందా సహస్ర? చూడండి. సో మార్క్ చేసుకున్నట్టుగానే వేసాము. నేను అనుకున్నట్టే ఉంది. ఫస్ట్ టైం వేసాం కదా, సో పర్లేదు అని అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కంపల్సరీ కామెంట్స్ చేయండి. నేను కొంచెం బ్రష్తో హైలైట్ చేస్తాను ఏవైతే లైట్గా కనిపిస్తున్నాయో అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఏం చేయాలి సహస్ర? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.